ఇంకో విషయం తెలుసా? వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు అది మన క్లోజ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు, అప్పుడే పరిచయమైన వాళ్ళు కావచ్చు. కొన్ని మెసేజెస్ కోపాన్ని తెప్పిస్తాయట. అంతేకాదు, మీకు పొగరేమో అనుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. మరి అవేంటంటే సింగిల్ లెటర్స్లో మనం ఇస్తున్న రిప్లైస్. అవును, ఓకే అని పెట్టడానికి కే అని టైప్ చేస్తాం చాలామంది. అలాగే ఎస్ అని పెట్టడానికి సింగిల్ లెటర్లో ఎస్ అని పెడతాం కదా. అలాగే అంటే కొట్టడం అనమాట, హెచ్ఎంఎం అని టైప్ చేస్తాం. అవతల వాళ్ళకి ఇది ఎలా అర్థమవుతుంది అంటే, మనం ఇంత మాట్లాడుతుంటే వీడేంటి సింగిల్ లెటర్లో రిప్లై ఇస్తున్నాడు, మనతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదా, లేక మనం ఏమైనా బోర్ కొట్టిస్తున్నామా, ఇలా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందట. అంతేకాదండోయ్, ఎమోజీస్ వీటిని పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఆ ఎమోజీస్కి అర్థమే తెలియదట. ఆ ఎమోజీస్ పెట్టడం వల్ల మనం చెప్పాలి అనుకున్న ఫీలింగ్ కాకుండా వేరే ఫీలింగ్ వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు బద్దకించి ఇలా సింగిల్ లెటర్ ఆన్సర్స్ ఇవ్వకుండా ప్రాపర్గా రిప్లై ఇవ్వండి.